శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వర్ధమాన్ గారు ఉన్నారు. మేడం నమస్కారం. మేడం, మనకు అందుతున్న వార్త ప్రకారం ప్రస్తుతం శ్రీదేవి గారి ఆస్తి వివాదాల్లో ఉంది. దానికి సంబంధించి వారి కుటుంబం ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కారు అనేది తెలుస్తోంది. ఏంటి ఆ ఆస్తి, ఎందుకు వెళ్ళారు కోర్టుకి? అంటే శ్రీదేవి చాలా ఆస్తులు గతంలో కొనుగోలు చేశారు. కానీ మెద్రాస్ లోని ఈస్ట్ కోస్ట్ రోడ్ లో 4.7 ఎకరాలు ఆవిడ కొనుగోలు చేశారు. ఓకే. చేసి అక్కడ ఒక ఇల్లు కట్టించుకుని అక్కడే ఉండేవారు. తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యాక దాన్ని వాళ్ళు గెస్ట్ హౌస్ గా చేసుకున్నారు. అయితే ఆ ఇల్లు ఏమైందంటే ముదిలిగారు అని ఒక ఆయన దగ్గర కొంది ఆవిడ. కొంటే ముదిలిగారు పిల్లలం అని చెప్పి తర్వాత ఇద్దరు కొడుకులు వచ్చారు. వచ్చి ఇది మా నాన్న మాకు రాశారు. అయితే ముదిలిగారుకి మొదటి భార్య 99లో పోతే 75లో మా నాన్న చేసుకున్నాడు అంటే దాన్ని కోర్టు కొట్టేసింది. కొట్టేసినప్పుడు ఈ ఆస్తి మాత్రం వీళ్ళకి రాయలేదు అని చెప్పలేదు. సో ఆ వివాదం నడుస్తుంది. అయితే ఇక్కడ మీరు టెక్నికల్ గా ఆలోచిస్తే కనుక అయితే భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకునే వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు. కొన్ని కమ్యూనిటీస్ లో భార్య ఉండగా వేరే వాళ్ళని ఉంచుకోవటం కూడా ఉంది తమిళనాడులో. ఓకే. అందుకని దాన్ని మీరు ఎట్లా మాట్లాడతారు? అంటే చేసుకోకూడదని ఏం లేదు కదా, పిల్లలు పుట్టకూడదని లేదు, భార్య యాక్సెప్ట్ చేశారేమో మనకు తెలియదు. సో కానీ ఈ ఆస్తి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే బోనీ కపూర్ వాళ్ళు శ్రీదేవికి చాలా సెంటిమెంట్ ఇది, తనేమో అన్ని వివాదాలు ఉన్నాయా లేదా బాగా తెలుసుకున్నాకే కొంది అని. సరే, ఏ ఆస్తి అయినా సెంటిమెంటే, ఎవరికైనా అది ఎవరు కాదంటాడు. కాకపోతే ఏంటంటే ఇలాంటి వివాదాలు అంత తొందరగా పరిష్కారం అవుతాయి, కోర్టులు తేల్చాలి. సో వాళ్ళు చెంగల్పట్టు కోర్టుకి వెళ్ళారు. మరి అంతకు ముందు కొట్టేసింది కాబట్టి మరి ఇప్పుడు దాని మీద ఫర్దర్ గా వాళ్ళు ఏమన్నా అంటే ఆస్తి వాళ్ళది కాదు అని ఆర్డర్ ఇస్తారా ఏంటి ఏమి తెలియదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అనేది తను ఎంతో ఇష్టంగా అప్పట్లో ఫస్ట్ లోనే 30 ఏళ్ల క్రితమో 38 ఏళ్ల క్రితం కొనుగోలు చేసింటారు. సో అందుకనే ఆవిడ దాని మీద మమకారం ఎక్కువ ఉంటుంది. మనిషే లేకపోయి ఇంకా మమకారాలే ఉన్నాయండి. ఆవిడ చావే ఒక మిస్టరీ కదా ఇప్పటికి. ఆ విషయంలో మాత్రం ఎవరు అంటే బాధపడకుండా ఉండలేరు. మనుషులకి అలవాట్లు అనేవి ఎట్లా చేస్తాయి చివరికి అనేది. ఒక సావిత్రి, ఒక శ్రీదేవి కదా, చాలా బాధగా ఉంటుంది. ఆడవాళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతారు, ఇంత సున్నితంగా ఎందుకు ఉంటారు? అసలు మన హీరోయిన్స్ కనుక చూసుకుంటే కనుక అయితే వాళ్ళని ఎవరో ఒకరు మోసం చేస్తారు. అంటే కుటుంబ సభ్యులే. ఇప్పుడు మీరు వాణిశ్రీ గారిని తీసుకోండి, సొంత అక్క తల్లే కదా ఆవిడకి అన్యాయం చేస్తారు. కానీ ఆవిడ కోర్టులో కేసులు గెలిచింది. ఆవిడ గెలిచాక ఇప్పుడు కూడా వాళ్ళ అక్క పిల్లల్ని ఆవిడ చూస్తారు, వాళ్ళు హెల్త్ బాగాలేకపోతే. నేను అనేది అది ఎందుకు ఆడవాళ్ళ మీద ఆధారపడి ఆడవాళ్ళ ఆస్తులు కొట్టేస్తారు ఆవిడ సంపాదించాక? అడిగి తీసుకోవచ్చుగా. అదే విధంగా మనకి శ్రీదేవి కూడా వాళ్ళ చెల్లెలతో అప్పట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటారు ఆస్తుల విషయంలో. అందుకే ఈ గందరగోళాల మధ్య బోనీ కపూర్ని చేసుకుందంటారు. అంటే ప్రతి ఆడవాళ్ళు, ఇప్పుడు మీరు దేవిగా తీసుకోండి, లేదా ఒక గిరిజ తీసుకోండి, వీళ్ళు తొందరపడి ఎవరో ఒకరిని పెళ్లి చేసేసుకుంటారు ఒక సెక్యూరిటీ కోసం. కానీ వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వరు, జీవితకాలం భారంగా మారుతుంది. అలాగే అయింది కదా, గిరిజ చాలా దారుణంగా చచ్చిపోయింది. ఆవిడ ముస్లిం గా కన్వర్ట్ అప్పుడే అయిపోయింది, వాళ్ళ పిల్ల కూడా ముస్లిం పేరు. తర్వాత దేవిక ఇప్పటికీ వాళ్ళ కూతురు కమక ఇప్పటికీ వాళ్ళ ఆయన ప్రెస్ మీట్ పెడితే తిట్టుకొస్తాడు, ఆవిడ మీద అనుమానం. బాధగా అనిపిస్తాయి. వీళ్ళందరూ ఇంత లెజెండ్స్ లాగా ఉండి ఇంత మంచి హీరోయిన్స్ గా పేర్లు తెచ్చుకుని ఇంత మంచి సినిమాలు చేశాక ఆడవాళ్ళకి ఇది దౌర్భాగ్యం. అంటే మగవాళ్ళకి కష్టాలు లేవని నేను అంటల్లా, చాలా మంది భార్యాబాధితులు కూడా ఉన్నారు, కానీ అవి బయటికి రావు. అది ఏది ఏమైనా వాళ్ళు సెంటిమెంట్ అంటున్నారు, మరి సెంటిమెంట్ పండుతుందా లేదు అవతల వాళ్ళకి ఆస్తి వెళ్తుందా అనేది కోర్టులు తేల్చారు.